అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను నా డేని టీబీటీతో మొదలు పెట్టానండి. అందరికి టీబీటీ ఇచ్చిన తర్వాత ఇంకొక క్రూ కూడా వచ్చింది మీ సైట్ లో, దాన్ని కూడా కవర్ చేయండి అని చెప్పారు మా సూపర్వైజర్. సో ఆ ఇంకొక క్రూ కోటింగ్ క్రూ అనమాట. సో వీళ్ళు కోటింగ్ చేయడానికి వచ్చారు. మీరు చూస్తున్నటువంటి ఈ వెహికల్ పేరు డైనా అంటారండి. డైనాలో కోటింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే కంప్రెసర్ అవ్వచ్చు, కోటింగ్ బ్లాస్టింగ్ పాట్స్ అవ్వచ్చు, వీటన్నిటికి థర్డ్ పార్టీస్ ఉన్నాయా లేవా అనేసి నేను చెక్ చేశాను. అన్ని కూడా వ్యాలిడ్ అయితే ఉన్నాయండి. నాకు ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కనిపించింది. బట్ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క ప్రెషర్ గా చూసారా, పెయింటింగ్ తో మొత్తం కవర్ అయ్యి ఉంది. దాని నీడల్ ఉందా లేదా అనేసి తెలియట్లేదు. నేను దాన్ని క్లీన్ చేయమని చెప్పాను అనమాట. వాళ్ళు క్లీన్ చేశారు. అదేవిధంగా కొన్ని థర్డ్ పార్టీస్ కూడా క్లీన్ గా లేవు. సో నేను డైరెక్ట్ గా హార్డ్ కాపీస్ అయితే వెరిఫై చేశాను. అన్ని ప్రాపర్ గా ఉన్నాయని తెలిసిన తర్వాత నేను ప్రొసీడ్ అవ్వని చెప్పాను అనమాట. సో ఈ డైనా గురించి ఆల్రెడీ ఈశ్వర్ తెలుసు కాబట్టి ఈశ్వర్ రాలేదు, నేను అండ్ రిసీవర్ వెళ్ళి చెక్ చేసాం అనమాట. అదైన తర్వాత నేను ఉన్నటువంటి బిల్డింగ్ ఏరియాలో కొన్ని ఫైండింగ్స్ అయితే మా సూపర్వైజర్ చూసారనమాట. సో వీటన్నిటికీ కూడా క్లోజ్ అవుట్స్ పంపించమని చెప్పారు. కొంత టైం ఇచ్చారండి, 1 డే కానీ 2 డే కానీ టైం తీసుకోమని చెప్పారు. సో చూసారు కదా ఫైండింగ్స్ ఈ విధంగా పంపిస్తారు మెసేజ్ చేసి. సో వీటన్నిటికీ నాకు క్లోజ్ అవుట్స్ కావాలి అని చెప్తారనమాట. సో నేను ఆల్రెడీ ఆ పనిలో స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ బాడీ హార్నెస్ కి టెస్ట్ చేయాలి. ఫుల్ బాడీ హార్నెస్ కి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కలర్ కోడింగ్ చేయమన్నారు. అదేవిధంగా కొన్ని హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ కి కలర్ కోడింగ్ మిస్ అయిందని చెప్పారు. కలర్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ కోడ్ అంటే టూల్ బాగుందా లేదా, టూల్ కండిషన్ ఓకే కాదా అనేసి తెలియడానికి అనమాట. కలర్ కోడింగ్ అయ్యింది అంటే ఆ టూల్ ఓకే అనమాట. కలర్ కోడ్ అవ్వలేకపోతే ఆ టూల్ నాట్ ఓకే అనేసి అర్థం అనమాట. అదేవిధంగా జనరేటర్ ఏరియాలో కొన్ని స్పిల్లేజ్ అంటే ఆయిల్ వేసినప్పుడు, డీజిల్ వేసినప్పుడు కొద్దిగా కింద పడిపోతుంటుంది అనమాట. సో అలాంటి స్పిల్లేజెస్ ని కూడా కవర్ చేయమన్నారు, రిమూవ్ చేయమన్నారు అనమాట. సో అది కూడా నేను కవర్ చేశాను. అదేవిధంగా కోటింగ్ యాక్టివిటీ అవుతున్న ఏరియాలో పైప్ ఏదో అడ్డంగా వస్తే ఆ పైప్ ని రిమూవ్ చేయమన్నారనమాట. అంటే కొద్దిగా హైట్ లో దాన్ని పెడితే కింద ఆ ఫుటింగ్ కి కోటింగ్ చేస్తారంటే నేను మళ్ళీ అదొక యాక్టివిటీ కవర్ చేయడానికి వెళ్ళాను. ఫ్లాగ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ మ్యాన్ కార్డ్స్ ఉన్నాయా లేవా ప్రాపర్ గా చెక్ చేశాను. సో పర్మిట్స్ అనేవి ఈశ్వర్ రిసీవర్ ఎక్కువగా చూసుకుంటుంటారండి. వాళ్ళు చూసుకున్న తర్వాత నేను జస్ట్ క్రాస్ వెరిఫై చేయాలన్నమాట. అంటే పర్మిట్ ప్రాపర్ గా తీసుకున్నారా లేదా అనేసి. అదేవిధంగా ఫోర్ మ్యాన్ తో సూపర్వైజర్ తో కూడా మనం కమ్యూనికేట్ చేయాలి. ఇంకా ఎంత వరకు బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ వరకు చేస్తారు, ఎప్పటి వరకు చేస్తారు అనేసి. సో ఇలాంటి క్రిటికల్ యాక్టివిటీస్ లో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. క్రేన్ కి సైడ్ బూమ్ కి ఇదే డిఫరెన్స్ అండి. క్రేన్ అనేది ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ లో మార్చాలంటే టైం టేకెన్. బట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సైడ్ బూమ్ అండి. ఇది చాలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. లోడ్ క్యారీ చేస్తూ కూడా మూవ్ అవుతుంది. ఇదే స్పెషాలిటీ అనమాట. దీన్ని సైడ్ బూమ్ అంటారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రిగ్గర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అనమాట లిఫ్టింగ్ యాక్టివిటీకి. బట్ సైడ్ బూమ్ ఏంటంటే అది ఎక్కడైనా మూవ్ అవుతున్నప్పుడు ఆ ఏరియా మొత్తం చాలా డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ క్రాలర్ అంటారు చూసారా, అది చాలా ఇంపార్టెంట్. దాంతో మూవ్ అవుతున్నప్పుడు చాలా అది డిస్టర్బ్ అవుతుంది గ్రౌండ్. ఈ రోజు చాలా ఎండ్ ఉందండి. ఇంకొక ఫౌండింగ్ కూడా వచ్చింది నాకు. సూపర్వైజర్ అలా మెసేజ్ చేస్తుంటారనమాట. సో ఎంట్రన్స్ ఏరియాలో బ్యారికేషన్స్ అన్ని షేడ్ అయిపోయాయి, దాన్ని రిఫ్రెష్ చేయమని చెప్పారనమాట. సో ఇలాగ ఏదో ఒక యాక్టివిటీతో మేము డే అంతా బిజీగా ఉంటాం అనమాట. ఒక యాక్టివిటీ కాకపోతే ఇంకొక యాక్టివిటీ అయితే ఇంకొక యాక్టివిటీ, అలాగా కంటిన్యూస్ గా వర్క్ అనేది అవుతూ ఉంటుందండి. సో అదే విధంగా ఎలాగ పనిలో పని మా సెక్యూరిటీ గేట్ యొక్క ఫ్లాగ్ సిస్టమ్స్ కూడా చేంజ్ చేసామండి. సో ఫ్లాగ్స్ అన్ని షేడెడ్ అయిపోయి కొత్త ఫ్లాగ్స్ పెట్టాము. సో దట్ ఈజీగా అండర్స్టాండ్ అవుతారు ఎవరైనా దూరం వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ చెకింగ్ పోస్ట్ ఉందని చూసారు కదండి. ఈ విధంగా ఈ రోజు నా డే అయితే అయింది. ఏదైతే ఫైండింగ్స్ ఈ రోజు వచ్చాయో వాటిని నేను క్లోజ్ అవుట్ చేసి మళ్ళీ మీకు వీడియోలు చూపిస్తాను ఏ విధంగా క్లోజ్ అవుట్ చేశాను అనేసి. సో ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ safety culture.